లైనింగ్ కట్ చేస్తున్నానండి నేను 2 ఫోల్డింగ్స్ పైన. తన ఫ్రాక్ లెంత్ వచ్చేసి 26 ఉంది. సో ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ కోసం వదిలేసాను నేను కిందకి. దాన్ని విడదీసేస్తున్నాను. ఆల్రెడీ 1.5 మీటర్ ఉంది అది. ఫ్రాక్ లైనింగ్ క్రేప్ వేస్తున్నాను. 2 ఇంచెస్ ఫోల్డింగ్కి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ కింద వైపున నేను ఫోల్డింగ్ వదిలేసి పైన ఎగ్జాక్ట్లీ మనము 26.5 కట్ చేస్తున్నాను. ఇది కింద ఫ్రాక్కి సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం కోట్ మోడల్లో స్టిచ్ చేయాలి కదా. నడుము లూజ్ వచ్చి తనది 5 ఇంచెస్ ఉంది, 1 ఇంచెస్ ఎక్స్ట్రా. బాడీ లెంత్ వచ్చేసి తనది 7 ఉంది, 8 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టానండి, చిన్నపిల్లల కాలర్ నెక్ కాబట్టి. 2 ఇంచెస్ కాలర్కి తీసుకున్నాను, 3 ఇంచెస్ షోల్డర్కి తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ మాత్రం 4.5 తీసుకున్నాను, ఎందుకంటే తన వెస్ట్ లూజ్ చాలా తక్కువగా ఉంది, 20 ఇంచెసే కాబట్టి. బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ మెజర్మెంట్ తీస్తున్నాను. చిన్న షోల్డర్ పఫ్ కోసము తన హ్యాండ్ వచ్చేసి 5.5 లెంత్ తీసుకున్నాను. కింద మళ్ళీ ఆ బ్లాక్ కలర్ కలంకారీతో బార్డర్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేసేసాం కదా మనము. ఫ్రంట్ సైడ్కి మనకి కోట్ కావాలంటే ఎలా వేస్తున్నానో చూడండి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అది బ్యాక్, ఇది ఫ్రంట్. 1.5 ఇంచ్ చూడండి, అది ఉక్స్ పట్టి కాజా పట్టి లాగా వస్తుంది కదా. సో 1.5 ఇంచ్ ఫ్రంట్ పార్ట్ మాత్రం సపరేట్గా తీసుకోవాలి. చూడండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ డిఫరెంట్గా ఉంటుంది. డీప్ వచ్చేసి 2.5 మాత్రమే తీస్తున్నాను. కాలర్ స్టిచ్ చేసిన తర్వాత ఎంత ఓపెన్ కావాలంటే అంత ఓపెన్ పెట్టచ్చు. సో అందుకే డీప్ అయితే అది 1.5 అలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ సైడ్ మాత్రమే, ఫ్రంట్ సపరేట్గా బ్యాక్ సపరేట్గా కట్ చేసుకోవాలి. ఓకే అంతే.